Hello everyone and welcome to a new session. So ఈ సెషన్లో we will begin with one of the most important units in the inorganic chemistry. అన్ని యూనిట్స్ ఇంపార్టెంటే, బట్ ఇది చాలా ఇంపార్టెంట్ యూనిట్ అండ్ ఇందులో నుంచి మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. బట్ ఇన్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ దే హ్యావ్ గివెన్ ఏంటంటే మీకు సిలబస్లో చాలా చిన్నగా ఇచ్చారు టాపిక్ థీరీస్ కవరింగ్ అప్ టు సిఎఫ్టీ. సో సిఎఫ్టీ అని అన్నారు కాబట్టి మనము వీ హ్యావ్ టు కవర్ what you call Sedgwick's theory, we have to cover Werner's theory, we have to cover valence bond theory, we have to cover crystal field theory, salient features, and we have to discuss few examples. సో ప్రతి దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేస్తూ వెళ్ళాలి. అట్ ది సేమ్ టైం మీకు ఐసోమెరిజం కూడా ఉంది. ఐసోమెరిజం ఉంది అంటే స్క్వేర్ ప్లేన్ కాంప్లెక్సెస్లో అండ్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో ఆ రెండిట్లలో కూడా మనకు స్క్వేర్ ప్లేన్ కాంప్లెక్స్, ఆక్టాహెడ్రా, టెట్రాహెడ్రా వెరీ రేర్, జస్ట్ 1 or 2 ఎక్సెప్షనల్ ఎగ్జాంపుల్స్. ఎందుకంటే టెట్రాహెడ్రాలో బాండ్ యాంగిల్ ఒకటే ఉంటుంది కాబట్టి అందులో ఐసోమెరిజం ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు, ఎక్సెప్ట్ 1 కిలేటెడ్ కాంప్లెక్స్. అది తప్పించి మిగతా దాంట్లో ఉండదు. Okay, so we have to go through the isomerism and also we have to go through IUPAC nomenclature. So they may give you one particular complex, దాని నేమ్ ఏంటి అని అడగచ్చు. సో IUPAC nomenclature కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో IUPAC nomenclature మీకు రావాలి అని అంటే you should know some basics. What is a ligand, what is a central atom, what is coordination sphere, what is solvent sphere, ఇవన్నీ కొన్ని బేసిక్స్ ఉంటాయి. సో ఈరోజు ఆ బేసిక్స్ అన్నీ చదువుకుందాం. బట్ వై కోఆర్డినేషన్ కెమిస్ట్రీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈస్ ది అప్లికేషన్స్ ఆఫ్ దిస్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ అనేది జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్లో చూద్దాం. సో ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్స్. కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. కోఆర్డినేషన్ కెమిస్ట్రీ ఆర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ మనకు మెడిసిన్స్లో యూజ్ అవుతాయి. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మెడిసినల్ కెమిస్ట్రీ. ఇవి క్యాటలిస్ట్లా కూడా యూజ్ అవుతాయి కాబట్టి ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ. అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ అన్నప్పుడు మనకు ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో కూడా వస్తాయి, బికాస్ దేర్ ఆర్ ఫ్యూ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ రిలేటెడ్ టు ట్రాన్సిషన్ మెటల్ కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్. వాటిని మనం మెడిసిన్స్లా కూడా వాడుతున్నాం. సో మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ లేదా క్యాటలిస్ట్లా యూజ్ చేస్తాం కాబట్టి మనకు వాట్ యు కాల్ ఇండస్ట్రియల్ పర్పసెస్, మెనీ కన్వర్షన్స్ ఉంటాయి. ఆ కన్వర్షన్స్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాటలిస్ట్ యూస్ చేస్తాం. రూడియం క్యాటలిస్ట్ కానీ మోస్ట్ ఆఫ్ ది హెవీ మెటల్ క్యాటలిస్ట్, లేదా వి మే యూస్ సింపుల్ ఆర్గానిక్ రియాక్షన్స్ తీసుకుంటే సింపుల్ లూయిస్ యాసిడ్స్ లైక్ ఐరన్ క్లోరైడ్, అలాంటి క్యాటలిస్ట్ కూడా యూస్ చేయొచ్చు. అల్యూమినియం క్లోరైడ్ ఈజ్ ఆల్సో ఎ లూయిస్ యాసిడ్ బట్ ఇట్ డస్ నాట్ కమ్ అండర్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. సో ఐరన్ క్లోరైడ్ క్యాన్ బి యూస్డ్. అదే కాకుండా మనకు డిఫరెంట్ కాపర్ ఆర్ స్కాండియం ట్రిఫ్లేట్స్, కాపర్ ట్రిఫ్లేట్స్, ఇవన్నీ ట్రిఫ్లేట్స్ వాటి రూపంలో కూడా అవైలబుల్ ఉంటాయి. వీటిని కూడా ఆర్గానిక్ ట్రాన్స్ఫర్మేషన్స్లో లేదా ఆర్గానిక్ కన్వర్షన్స్లో క్యాటలిస్ట్ లాగా యూజ్ చేస్తూ ఉంటాం. ఆర్ ఇఫ్ యూ గో టు ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ, ఈవెన్ ఇన్ ది ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ విల్కిన్సన్స్ క్యాటలిస్ట్, వాస్కాస్ కాంప్లెక్స్, సో డిఫరెంట్ క్యాటలిస్ట్ ఉంటాయి. అండ్ మెడిసినల్ కెమిస్ట్రీకి వచ్చేసరికి వన్ ఆఫ్ ది మోస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్స్ అంటే సపోజ్ ఇఫ్ ఐ టేక్ డిడిపి అని అంటాం. వాట్ ఈస్ డిడిపి? డయామైన్ dichloroplatinum, DDP. So this is this complex. Which DDP? Cis DDP. So this is cis DDP అంటే మనకి దీని స్ట్రక్చర్ ఇలా వస్తుంది.
ఇది దీని స్ట్రక్చర్. దిస్ ఈజ్ యూస్డ్ యాజ్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్. దిస్ ఈజ్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్. సో అట్ వన్ ఆఫ్ ది టైమ్స్ అమెరికాలో, అంటే యూజువల్లీ అమెరికాలో క్యాన్సర్స్ చాలా ఎక్కువగా ఉండేవి. సో ఎట్ వన్ ఆఫ్ ది టైమ్స్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది క్యాన్సర్స్, 80% ఆఫ్ ది క్యాన్సర్స్ అంటే క్యాన్సర్ ఈస్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు వన్ పార్ట్ ఆఫ్ ది బాడీ. వేరెవర్ దెర్ ఈజ్ అ సెల్ దేర్ క్యాన్ బి అ క్యాన్సర్. సో సెల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లెట్ ఇట్ బి బ్లడ్ క్యాన్సర్, లెట్ ఇట్ బి బోన్ క్యాన్సర్, లెట్ ఇట్ బి ఓవేరియన్ క్యాన్సర్, టెస్టిక్యులర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, వాట్ ఎవర్ మే బి ది క్యాన్సర్. సో ఓవర్ 80% ఆఫ్ ది క్యాన్సర్స్ అవి జస్ట్ ఈ ఒక్క డ్రగ్తోని ట్రీట్ చేసేవాళ్ళు. దట్ ఈస్ సిస్ డయామైన్ డైక్లోరోప్లాటినం. వీ కాల్ ఇట్ యాస్ DDP, డయామైన్ డైక్లోరోప్లాటినం. ఇదే సిస్ నేను ఒకవేళ జామెట్రికల్ ఐసోమెరిజం మార్చి ఇఫ్ ఐ టేక్ ట్రాన్స్, జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఐ టేక్ ట్రాన్స్. సో ట్రాన్స్ కాంపోజిషన్ ఈజ్ సేమ్, నథింగ్ ఈజ్ చేంజింగ్, సేమ్ ప్లాటినం, సేమ్ 2 chlorines, same 2 amines, but this is biologically inactive. So both are geometrical isomers, but cis is only biologically active, trans is biologically inactive. This is not used to treat cancers. Cancers ki ఇది నెగ్లిజిబుల్, సో we completely remove it. ఇది మెడిసినల్ పర్పస్లో యూజ్ చేయరు. అదే సిస్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ మెడిసిన్. బట్ లేటర్ ఆన్, అంటే తర్వాత ఇయర్స్లో ADR అని అంటాం. ADR అంటే అక్వైర్డ్ డ్రగ్ రెసిస్టెన్స్. అక్వైర్డ్ డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఎవరైతే ఈ సిస్ప్లాటిన్ అనే, దీన్ని కామన్ నేమ్ ఏంటి అంటే సిస్ప్లాటిన్. ఎవరైతే సిస్ప్లాటిన్ అనే డ్రగ్ని తీసుకుంటూ ఉన్నారో వాళ్ళకి అక్వైర్డ్ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. అక్వైర్డ్ డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఇది క్యాన్సర్ని ట్రీట్ చేయాలి, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రీటింగ్ క్యాన్సర్ ది బాడీ ఈజ్ గెటింగ్ రెసిస్టెన్స్ టు దిస్ డ్రగ్. సో ఇంకా డ్రగ్ వాడినప్పుడు క్యాన్సర్ పోవడం కాకుండా ఇట్ వాజ్ అఫెక్టింగ్ ది అదర్ ఆర్గన్స్, కిడ్నీస్, లివర్, ఆల్ అదర్ ఆర్గన్స్ని అఫెక్ట్ చేస్తూ ది పర్సన్ లేటర్ వాజ్ నాట్ డయింగ్ ఆఫ్ క్యాన్సర్, బట్ దట్ పర్సన్ వాజ్ డయింగ్ ఆఫ్ అక్వైర్డ్ డ్రగ్ రెసిస్టెన్స్. సో అక్వైర్డ్ డ్రగ్ రెసిస్టెన్స్ వల్ల చనిపోయేవాడు. ఆ తర్వాత ఏం చేస్తారంటే సిస్ప్లాటిన్ అడ్మినిస్టర్ చేస్తూ వాళ్ళకి పడుతుందా లేదా, రెసిస్టెన్స్ వచ్చే టైంకి సిస్ప్లాటిన్ని మార్చేసి దే వేర్ యూజింగ్ సమ్ అదర్ ప్లాటినం డ్రగ్స్ లైక్ కార్బోప్లాటిన్ ఆర్ నెడాప్లాటిన్, హెప్టాప్లాటిన్, లోబాప్లాటిన్. సో డిఫరెంట్ ప్లాటినం కాంప్లెక్సెస్ని డిస్కవర్ చేస్తూ ఉన్నారు. బట్ ది అర్లియస్ట్ వన్ వాస్ సిస్ప్లాటిన్. అగైన్ ఇట్ ఈస్ అ కోఆర్డినేషన్ కాంపౌండ్. ఓకే, సో మెడిసినల్ పర్పస్గా దీన్ని ఈ విధంగా యూజ్ చేయొచ్చు. లేదు కొన్ని రోడియం డ్రగ్స్ ఉన్నాయి, రోడియం క్యాటలిస్ట్ ఉన్నాయి. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ పర్పసెస్, వాస్కాస్ కాంపౌండ్, వాస్కాస్ కాంప్లెక్స్. సో ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ పర్పసెస్లో చాలా విధంగా యూజ్ చేస్తూ ఉంటాం. అయితే క్యాటలిస్ట్గా యూజ్ చేయడానికి ఈ ట్రాన్సిషన్ మెటల్స్కి ఉన్న యూనిక్ ఫీచర్స్ ఏంటి? Why are they used under what do you call industrial purposes? Why are they used in industrial purposes అంటే దానికి 3 important reasons చెప్పుకోవచ్చు. 3 most important reasons. First reason, these transition metals have వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. వాటికి డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. మనం పీరియాడిక్ టేబుల్లో కొన్ని ఫీచర్స్లో చెప్పుకున్నాం కదా, SPDF బ్లాక్లో, D బ్లాక్లో వచ్చిన పాయింట్స్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. అంటే ఆక్సిడేషన్ స్టేట్స్ అది మారుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ టేక్ మ్యాంగనీస్ రేర్లీ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ నెగిటివ్ ఆక్సిడేషన్ స్టేట్, లేదా స్టార్టింగ్ ఫ్రమ్ 0 ఇట్ కెన్ గో అప్ టు +7 ఆక్సిడేషన్ స్టేట్. ఆర్ ఇఫ్ ఐ టేక్ ఆస్మియం it can acquire the highest oxidation state of +8, or if I take iron it can acquire oxidation state of +2, +3 and +4, +5 rarely. +4, +5 oxidation states for iron are very rare. +2, +3 are very common.
So they can take up different oxidation states. Vanadium, లేదా if I take titanium could be present in +2 or +4. +4 is very common for titanium. Or if I take copper, +1 +2. So +2 is common, but +1 is also found. సో ఇలా అవి ఈజీగా ఆక్సిడేషన్ స్టేట్ని మార్చగలవు ఫర్ వెరీ లో రెడాక్స్ పొటెన్షియల్. లో రెడాక్స్ పొటెన్షియల్ అంటే ఒక ఆక్సిడేషన్ స్టేట్ నుంచి ఇంకొక ఆక్సిడేషన్ స్టేట్లోకి వెళ్ళడానికి కావాల్సిన పొటెన్షియల్ అనేది జనరల్గా తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ కెన్ ఈజీలీ రీచ్ హయ్యర్ ఆర్ లోయర్ ఆక్సిడేషన్ స్టేట్ విదౌట్ యూటిలైజింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అంత హై ఎనర్జీ ఉండదు కాబట్టి ఇట్ కెన్ ఈజీలీ స్విచ్ ఆన్ ఆక్సిడేషన్ స్టేట్స్, అండ్ ది స్విచ్చింగ్ ఆన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఈజ్ గివింగ్ ఇట్స్ యూనిక్ ఫీచర్. నెక్స్ట్, variable coordination number. వేరియబుల్ కోఆర్డినేషన్ నంబర్. వేరియబుల్ కోఆర్డినేషన్ నంబర్ అంటే ఇప్పుడు ఏదో ఒక పర్టికులర్ మెటల్ తీసుకున్నాను నేను, ట్రాన్సిషన్ మెటల్. దిస్ పర్టికులర్ మెటల్ కెన్ హ్యావ్ ఎ కోఆర్డినేషన్ నంబర్ ఆఫ్ 2 or it can have 3, it may have 4, 5, 6. ఇట్ మీన్స్ ఇట్ కెన్ చేంజ్ ఇట్స్ కోఆర్డినేషన్ నెంబర్. లీనియర్ అవ్వచ్చు, అదే ట్రైగోనల్ ప్లేనార్ అవ్వచ్చు, టెట్రాహెడ్రల్ లేదా స్క్వేర్ పెన్ అవ్వచ్చు, టీబీపీ ఆర్ స్క్వేర్ పిరమిడ్ అవ్వచ్చు, ఆక్టాహెడ్రల్ లేదా కొన్ని కేసెస్లో ట్రైగోనల్ ప్రిజం కూడా అవ్వచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ కోఆర్డినేషన్ జామెట్రీస్ని ఆర్ ఇట్ కెన్ టేకప్ డిఫరెంట్ కోఆర్డినేషన్ నంబర్స్ని తీసుకోవచ్చు. కోఆర్డినేషన్ నెంబర్ మారుతుంది అంటే కోఆర్డినేషన్ జామెట్రీ కూడా మారుతూ వెళ్తుంది. ఓకే, సో వేరియబుల్ కోఆర్డినేషన్ నంబర్, దిస్ ఈస్ సెకండ్ ఇంపార్టెంట్ ఫీచర్. అంటే అది ఎన్ని లిగ్యాండ్ డోనర్ ఆటమ్స్కి బైండ్ అవుతుందో దాన్ని బట్టి మనం కోఆర్డినేషన్ నెంబర్ని డిసైడ్ చేస్తాం. కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ నాట్ డిసైడెడ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ లిగ్యాండ్స్, గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ డిసైడెడ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఫార్మ్డ్ బిట్వీన్ ది లిగ్యాండ్స్ అండ్ ది మెటల్. అంటే ఒక్కొక్కసారి లిగ్యాండ్ మోనోడెంటేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు లిగ్యాండ్ బైడెంటేట్, ట్రైడెంటేట్ అవ్వచ్చు. సో ఎన్ని డోనర్ ఆటమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం కోఆర్డినేషన్ నెంబర్ చెప్పచ్చు. అందుకే ది నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఫార్మ్డ్ బిట్వీన్ ది మెటల్ అండ్ ది లిగ్యాండ్స్ అని అంటాం. ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయో వాటిని కౌంట్ చేస్తే సరిపోతుంది, పై బాండ్స్ కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ వన్ ఈస్ వేరియబుల్ కోఆర్డినేషన్ జామెట్రీ. ఇంతకుముందు చెప్పుకున్నదే బట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. వేరియబుల్ కోఆర్డినేషన్ జామెట్రీ అంటే ఏంటి? సపోజ్ ఇఫ్ ఐ టేక్ అ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ 4, కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ 4 అదే మెటల్ టెట్రాహెడ్రల్ జామెట్రీ ఫార్మ్ అవ్వచ్చు డిపెండింగ్ ఆన్ ది కండిషన్స్. లేదు అదే మెటల్ నేను ఒకవేళ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగ్యాండ్ ఇచ్చాను అనుకోండి, స్క్వేర్ ప్లేన్ కాంప్లెక్స్ ఫార్మ్ అవ్వచ్చు, చెప్పలేం. సో దట్ డిపెండ్స్ ఆన్ ది కండిషన్స్. ఇట్ మే అక్వైర్ టెట్రాహెడ్రల్ జామెట్రీ ఆర్ ఇట్ మే అక్వైర్ స్క్వేర్ ప్లేన్ జామెట్రీ. లేదు ఇప్పుడు నేను కోఆర్డినేషన్ నెంబర్ 5 తీసుకున్నాను అనుకుందాం. 5 తీసుకుంటే డిపెండింగ్ అపాన్ ది స్టెరిక్ హిండ్రెన్సెస్ ఇట్ మే టేకప్ ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీ ఆర్ ఇట్ మే టేకప్ స్క్వేర్ పిరమిడ్ జామెట్రీ. అంటే ఒకవేళ క్రిస్టల్ ఫీల్డ్ ఎనర్జీ కనుక డామినేట్ చేస్తే జనరలీ స్క్వేర్ పిరమిడ్ జామెట్రీస్ వస్తాయి. క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ కనుక ఎక్కువ ఉంటే స్టెరిక్ రిపల్షన్స్ కంటే స్క్వేర్ పిరమిడ్ వస్తుంది. లేదా స్టెరిక్ రిపల్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, వాటిని తగ్గించుకోవడానికి టీబీపీ జామెట్రీ కూడా అక్వైర్ చేయొచ్చు. సో ఫర్ ది సేమ్ కోఆర్డినేషన్ నెంబర్ ఇట్ కెన్ చేంజ్ కోఆర్డినేషన్ జామెట్రీ, it can change coordination number, it can change coordination geometry, it can very easily switch on oxidation states. So due to these 3 important characters, transition metals or d block metals, they are used in the catalysis, they are used in the medicinal chemistry, they are used in organometallic chemistry, they are used in the organic chemistry also for various conversions. So coordination chemistry anedi it is not a restricted topic, it is a very huge topic. ఓకే, అండ్ ఇందులోనే మనకు ఐసోమెరిజం అని అనుకున్నాం కదా, ఐసోమెరిజం కూడా ఉంటుంది. సో ఐసోమెరిజం అనగానే మనకి ఇమ్మీడియట్గా ఆర్గానిక్ ఐసోమెరిజం గుర్తొస్తుంది. ఆప్టికల్ ఐసోమెరిజం ఆర్ కాన్స్టిట్యూషనల్ ఐసోమెరిజం అవన్నీ అంటాం కదా, పొజిషనల్ ఐసోమెరిజం అండ్ సో ఆన్. సో ఐసోమెరిజంలో కూడా మనకి ఇక్కడ 2 ఇంపార్టెంట్ టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ ఐసోమెరిజం ఒకటి, atom to atom linkage mare isomerism, we call it as constitutional isomerism. Atom to atom linkage marutundi, that is of again several types. Next one is optical or stereo isomerism.
స్టీరియో ఐసోమెరిజంలో జామెట్రికల్ ఐసోమెరిజం అండ్ ఆప్టికల్ ఐసోమెరిజం ఉంటాయి. అయితే జనరల్గా ఐసోమెరిజం అనగానే ఆర్గానిక్లో స్టీరియో ఐసోమెరిజం ఉంటుంది అని అనుకుంటాం. బట్ వాట్ వెర్నర్ హ్యాస్ ప్రూవ్డ్, వెర్నర్ అనే సైంటిస్ట్, హీ ఈజ్ అ నోబెల్ లారెట్. వాట్ వెర్నర్ హ్యాస్ ప్రూవ్డ్ ఇస్ స్టీరియో ఐసోమెరిజం అనేది ఇనార్గానిక్ కాంప్లెక్సెస్లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ ఇన్ ది స్టీరియో ఐసోమెరిజం ఎస్పెషల్లీ ఆప్టికల్ ఐసోమెరిజం, జామెట్రికల్ ఐసోమెరిజం అంటే జనరల్గా ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఆప్టికల్ ఐసోమెరిజం అనేది కూడా ఇనార్గానిక్ కాంప్లెక్సెస్లో ఎగ్జిస్ట్ అవుతుంది. అది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అని ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ ప్రిపేర్ చేసి మరీ ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేశారు. హూ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్? వెర్నర్. సో వెర్నర్ హ్యాస్ డన్ అ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ ది కోఆర్డినేషన్ కెమిస్ట్రీ ఫర్ విచ్ హీ వాజ్ అవార్డెడ్ ఎ నోబెల్ ప్రైజ్. హీ ఈజ్ అ నోబెల్ లారెట్. Okay, so we have to study about optical isomerism also. ఆప్టికల్ ఐసోమెరిజం అని అన్నప్పుడు ఆప్టికల్ ఐసోమెరిజం ఇనార్గానిక్ కాంప్లెక్సెస్లో ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? ఐల్ జస్ట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇదంతా ఇంట్రొడక్టరీ క్లాస్. సో మీకు బేసిక్ ఇంట్రొడక్షన్ టు కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అంటే తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సపోజ్ ఐ హావ్ టేకెన్ దిస్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. జామెట్రీస్ కూడా మీకు తెలిసి ఉండాలి. బిగినింగ్ క్లాసెస్లో మీకు అన్ని జామెట్రీస్ అప్ టిల్ కోఆర్డినేషన్ నెంబర్ 12 ఐకోసాహెడ్రల్ వరకు కూడా డ్రా చేసి చూపించాను కాబట్టి మళ్ళీ డ్రా చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ కాంప్లెక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ CO EN టేకెన్ థ్రైస్ Cl3 రాయకపోతే 3+. ఓకే, ట్రిస్ ఇథిలీన్ డయమైన్ కోబాల్ట్ 3 క్లోరైడ్. దిస్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ది కాంప్లెక్స్. సో ఇది ఈ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇథిలిన్ డయమైన్ అనేది కీలేటెడ్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. అది ఇట్ ఈస్ అ బైడెంటేట్ లిగాండ్, కీలేటింగ్ లిగాండ్ అని అంటాం. వీటి గురించి మనం లిగాండ్స్లో చదువుకోవాలి. సో దిస్ ఈజ్ అ ట్రిస్ కీలేటెడ్ కాంప్లెక్స్. ట్రిస్ కీలేటెడ్ అంటే 1 కీలేషన్, 2 కీలేషన్ అండ్ 3 కీలేషన్. కీలా అంటే ఒక క్రాబ్స్ క్లా లాగా మెటల్ నెల్లి బైండ్ అవుతుంది ఈ లిగాండ్ అని. సో దీనికి మనకు ఒక ఆప్టికల్ ఐసోమెరిజం అనేది ఉంటుంది. ఆ ఆప్టికల్ ఐసోమెరిజం ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? We have to draw the opposite isomer of it. So these two are called as optical isomers. ఈ రెండు ఆప్టికల్ ఐసోమర్స్, రెండు సేమ్ కాంప్లెక్సెస్. బట్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డెల్టా ఐసోమర్, క్యాపిటల్ డెల్టా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లాంబ్డా ఐసోమర్, క్యాపిటల్ లాంబ్డా, నాట్ స్మాల్ లాంబ్డా. స్మాల్ లాంబ్డా అంటే ఇలా రాస్తాం, స్మాల్ డెల్టా అంటే ఇలా ఉంటుంది. But this is capital delta, which defines absolute configuration of this complex. This is capital lambda, which is like left rotatory. This is right rotatory and left rotatory. So ila optically active complexes kuda manaku transition or coordination chemistry lo available untayi. So ilanti complexes gurinchi kuda chadukovali. Okavela meeku ilanti ligands or ilanti complexes evana vachayi anukondi, there is a simple logic. What is that logic? The logic is tris-chelated octahedral complexes are optically active. Simple.
ట్రిస్కిలేటెడ్ ఆక్టాయిడల్ కాంప్లెక్సెస్ వచ్చాయనుకోండి, అవి ఆప్టికలీ యాక్టివ్ అని గుర్తుంచుకోండి. లెట్ ఇట్ బి ఇథిలిన్ డయామైన్, లెట్ ఇట్ బి ఆక్సలేటో కూడా ఇవ్వచ్చు, లేదంటే గ్లైసినేటో రావచ్చు. సో ఆక్సలేటో వచ్చినా, గ్లైసినేటో వచ్చినా, ఇథిలిన్ డయామైన్ వచ్చినా, ట్రిస్కిలేటెడ్ కాంప్లెక్సెస్ మీకు కనపడితే మేక్ ఇట్ ఆప్టికలీ యాక్టివ్. ఆప్టికల్ యాక్టివ్ వచ్చింది అని అంటే ఇట్ విల్ హ్యావ్ 2 ఐసోమర్స్. ఓకే, సో 2 స్టీరియో ఐసోమర్స్ ఇక్కడే వస్తున్నాయి మీకు, రైట్? So this is how optical isomerism can also exist in coordination complexes. సో ఇప్పుడు కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్లో ఒక సెంట్రల్ మెటల్ ఐటమ్ని జనరల్గా చూసాము. ఈ సెంట్రల్ మెటల్ ఐటమ్ చుట్టూ కొన్ని లిగాండ్స్ ఉన్నాయి. లిగాండ్ అంటే ఏంటి, రైట్? వాట్ ఈస్ దిస్ లిగాండ్? హౌ ఈస్ ఇట్ కమింగ్ అండ్ బైండింగ్ టు దిస్ మెటల్? ఆ మెటల్కి బైండ్ అవుతున్నప్పుడు వాట్ టైప్ ఆఫ్ బాండ్ ఈస్ ఫార్మింగ్? ఈజ్ ఇట్ అ కోవలెంట్ బాండ్, ఈజ్ ఇట్ అయానిక్ బాండ్, ఈజ్ ఇట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్? సో ఒక్కొక్క థియరీ ఏం ప్రిడిక్ట్ చేసిందని మనం చదువుకుంటూ వెళ్ళాలి. ఓకే, అండ్ బిఫోర్ ఎంటరింగ్ జస్ట్ లెట్ మీ పుట్ మెగ్నీషియం ఆర్ కాల్షియం. సపోజ్ ఇప్పుడు నేను కాల్షియం ఈడిటిఏ ఆర్ మెగ్నీషియం ఈడిటిఏ అని అంటాం. ఈ కాల్షియం ఈడిటిఏ కానీ మెగ్నీషియం ఈడిటిఏ కానీ ఇంపార్టెంట్ ఎందుకని? ఇప్పుడు బాడీలో కాల్షియం అనే కాకుండా మేబీ లెడ్ ఆర్ సమ్ అదర్ పాయిజనింగ్ అయింది, లెడ్ పాయిజనింగ్ జరిగింది. ఎక్సెస్ లెడ్ని బాడీలో నుంచి రిమూవ్ చేయాలి. ఎక్సెస్ లెడ్ని బాడీలో నుంచి రిమూవ్ చేయాలి అని అంటే వన్ రియేజెంట్ దట్ వీ కెన్ యూస్ ఈజ్ ఈడిటిఏ. ఈడిటిఏ యూస్ చేయొచ్చు. ఈడిటిఏ యూస్ చేసినప్పుడు అది ఏమవుతుంది, ఈ కాల్షియం ప్లేస్లో లెడ్ వెళ్ళిపోతుంది. జస్ట్ ఇమాజిన్ దట్ దెర్ ఈస్ లెడ్ హియర్ ఆర్ సమ్ అదర్ పాయిజనస్ మెటల్ విచ్ కెన్ బైండ్ టు ఈడిటిఏ. లెట్ ఇట్ బి ఎనీ మెటల్, ఓకేనా? ఒక లెడ్ అనే కాదు, ఎనీ పాయిజనస్ మెటల్ దట్ క్యాన్ బైండ్ విత్ ఈడిటిఏ, అది సెంటర్లో ఉండిపోతుంది. వాట్ ఈజ్ ఈడిటిఏ? ఇథిలిన్ డయామైన్ టెట్రా అసిటేటో ఆర్ టెట్రా అసిటిక్ యాసిడ్, సోడియం సాల్ట్ ఆఫ్ ఈడిటిఏ అని అంటాం జనరల్గా. ఇట్ ఈస్ అవైలబుల్ యాజ్ అ సోడియం సాల్ట్ ఆఫ్ ఈడిటిఏ, రైట్? సో ఈడిటిఏ అంటే ఇది ఇథిలిన్ CS2 డయామైన్ టెట్రా అసిటేటో. టెట్రా అసిటేటో అంటే CH2COO, 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 CH2COO అండ్ CH2COO. సో ఇలా కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. ఇలా కాంప్లెక్స్ని ఫామ్ చేసినప్పుడు ఇది కూడా ఆప్టికలీ యాక్టివే. దిస్ ఈజ్ ఆల్సో ఆప్టికలీ యాక్టివ్. ఓకే, సో ఎగ్జామ్లో మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అని అంటే, సపోజ్ ఇఫ్ సమ్ మెటల్ కాల్షియం, మెగ్నీషియం ఆర్ లెడ్ ఆర్ సమ్ అదర్ సచ్ మెటల్ విచ్ ఈస్ ఏబుల్ టు బైండ్ విత్ ఈడిటిఏ, ఎన్ని కీలేటింగ్ రింగ్స్ ఫార్మ్ అవుతున్నాయి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ఈచ్ కీలేట్ రింగ్ అనేది ఇంకొక క్వశ్చన్ అవుతుంది. సో ఎన్ని కీలేటింగ్ రింగ్స్ ఫార్మ్ అవుతున్నాయంటే జస్ట్ ప్లేన్లో ఎన్ని ఉన్నాయో ఫస్ట్ చూద్దాం. అంటే ఇది ప్లేన్, ఓకే? ఈ ప్లేన్ కింద ఒక రింగ్ ఉంది, ఈ ప్లేన్ పైన ఒక రింగ్ ఉంది. విద్ ఇన్ ది ప్లేన్ దేర్ ఆర్ 3 రింగ్స్, 1 2 3, అండ్ బిలో దెర్ ఈస్ 1 రింగ్, అబవ్ దెర్ ఈస్ 1 రింగ్. రింగ్ అంటే ఏంటి? మెటల్ని కన్సిడర్ చేస్తూ ఈ రింగ్లో వస్తున్న ఆటమ్స్ని కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదంతా తీసుకుంటే ఒక రింగ్, ఓకే? అండ్ ఆ రింగ్లోనే వచ్చే ఆటమ్స్ని కన్సిడర్ చేస్తే వచ్చేది సైజ్ ఆఫ్ ది రింగ్. అంటే ఇప్పుడు మెటల్ 1, ఆక్సిజన్ 2, కార్బన్ 3, కార్బన్ 4, నైట్రోజన్ 5. సో డోంట్ కౌంట్ NH లేదా డోంట్ కౌంట్ CO, దీన్ని కౌంట్ చేయొద్దు, రింగ్లో లేదు. రింగ్లో ఉన్నవి మాత్రమే కౌంట్ చేయండి. 1 2 3 4 5. అంటే ఈ రింగ్లో 5 మెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అ 5 మెంబర్డ్ కీలేట్ రింగ్. 1 2 3 4 5, ఇది కూడా 5 మెంబర్డ్ కీలేట్ రింగ్. 1 2 3 4 5, ఇది కూడా 5 మెంబర్డ్ కీలేట్ రింగ్. సో వెన్ మెటల్ బైండ్స్ విత్ EDTA, హౌ మెనీ కీలేట్ రింగ్స్ ఆర్ ఫార్మ్డ్? 1 2 3 4 5. 5 keylet rings are formed. What is the size of each ring? 5-membered ring. So what is the conclusion? 5-membered keylet rings are formed. 5-membered keylet rings are formed when metal binds with EDTA. ఇది మెడిసినల్ కెమిస్ట్రీలో వస్తుంది. 5-membered
కీలేట్ రింగ్స్. లిగాండ్ని బట్టి మనకు 6 మెంబర్డ్ కీలేట్ రింగ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, 4 మెంబర్డ్ కీలేట్ రింగ్స్ రావచ్చు, 3 మెంబర్డ్ కీలేట్ రింగ్స్ రావచ్చు. 2 మెంబర్డ్ వచ్చే ఛాన్స్ లేదు, మినిమమ్ ఈస్ 3 మెంబర్డ్. అండ్ స్టేబుల్ వన్స్ ఆర్ 5 మెంబర్డ్. సమ్ 6 మెంబర్డ్ రింగ్స్ ఆర్ ఆల్సో స్టేబుల్ ప్రొవైడెడ్ దెర్ ఈస్ అన్సాచురేషన్ విత్ కాంజుగేషన్. అవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో ఇలాంటి కాంపౌండ్స్ కూడా అన్నీ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. స్ట్రక్చర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఐసోమెరిజంలో కూడా మీకు స్ట్రక్చరల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఒక లిగాండ్ మీకు ఇస్తే ఆ లిగాండ్ ఏ విధంగా వెళ్ళి మెటల్ని బైండ్ అవుతుంది, డిఫరెంట్ పాసిబుల్ ఐసోమర్స్ని కూడా మీరు ఎలా డ్రా చేయాలి, అవన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో. ఓకే, సో డైరెక్ట్లీ వీ విల్ నాట్ జంప్ ఇన్ టు ఆల్ దీస్ స్ట్రక్చర్స్. బిగినింగ్లో నేను ఏం చేస్తానంటే ముందు మీకు ఒక ఇంట్రొడక్షన్ అన్నీ ఇచ్చుకుంటూ వెళ్తాను. ఇంట్రొడక్షన్ అంతా ఇచ్చి టర్మినాలజీని అంతా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత లిగాండ్ లిస్ట్ అంతా ఇచ్చేసి మీరు లిగాండ్ లిస్ట్ అంతా నేర్చుకున్న తర్వాత దెన్ విల్ బి గోయింగ్ ఇన్ టు ది అదర్ పార్ట్స్. ఐసోమెరిజం కానీ, ఆప్టికల్ ఐసోమెరిజం, స్టీరియో ఐసోమెరిజం కానీ అవన్నీ చదువుకుందాం. దట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్, సపోజ్ ఇంతకుముందు నేను ఒక కోఆర్డినేషన్ కాంప్లెక్స్ తీసుకున్నాను, ఆర్ లెట్ మీ టేక్ అనదర్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్. ఆ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ని ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానంటే ఐ హావ్ టేకెన్ సే కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్. కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్. ఈ కాపర్ సల్ఫేట్ అనేది ఒక సింపుల్ సాల్ట్, బ్లూ కలర్ సొల్యూషన్ ఉంటుంది, అది బ్లూ కలర్ సాలిడ్ ఉంటుంది. ఈ బ్లూ కలర్ సాలిడ్ని నేను ఏం చేస్తానంటే ఐ విల్ జస్ట్ డిజాల్వ్ ఇన్ వాటర్. వాటర్లో ఎందుకు డిజాల్వ్ చేస్తున్నాను? బికాస్ వాటర్ ఈజ్ అ సూటబుల్ సాల్వెంట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది ఇన్ఆర్గానిక్ కాంప్లెక్సెస్. ఎందుకంటే ఇన్ఆర్గానిక్ కాంప్లెక్సెస్ అన్నీ మోస్ట్లీ పోలార్ ఉంటాయి. మెటల్ ఈజ్ మోస్ట్లీ మెటల్ ఈజ్ మోస్ట్లీ ఎలక్ట్రోపాజిటివ్ అండ్ లిగాండ్ వచ్చేసరికి ఇట్ ఈస్ అ ఎలక్ట్రాన్ పేర్ డోనర్, అంటే అది జనరల్గా నెగిటివ్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఓకే, సో వెన్ మెటల్ ఈస్ కన్సిడర్ టు బి పాజిటివ్, వెన్ లిగాండ్ ఈస్ కన్సిడర్ టు బి నెగిటివ్, వాటి మధ్యలో పోలారిటీ అనేది ఉంటుంది. polarity అనేది ఉంటుంది కాబట్టి జనరలీ దే ఆర్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ అండ్ వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పోలార్ సాల్వెంట్స్. సో మోస్ట్ ఆఫ్ ది ఇన్ఆర్గానిక్ ట్రాన్సిషన్ మెటల్ కాంప్లెక్సెస్ ఆర్ ప్రిపేర్డ్ బై యూజింగ్ వాటర్ యాజ్ ఎ సాల్వెంట్. ఎక్కువగా వాటర్ని సాల్వెంట్లా యూజ్ చేస్తూ మనం ట్రాన్సిషన్ మెటల్ కాంప్లెక్సెస్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో ఇఫ్ ఐ డిజాల్వ్ కాపర్ సల్ఫేట్ విచ్ ఇస్ బ్లూ కలర్డ్ సాలిడ్ వాటర్లో డిజాల్వ్ చేస్తే మనకు కాపర్ 2+ వచ్చేస్తుంది, ప్లస్ సల్ఫేట్ కూడా వచ్చేస్తుంది. దే గెట్ సపరేటెడ్, కాపర్ అండ్ సల్ఫేట్ గెట్ సపరేటెడ్. వాట్ ఎవర్ కాపర్ దట్ ఈస్ గెటింగ్ సపరేటెడ్, ఈ కాపర్ ఊరికే ఇలానే ఉండదు, దిస్ గెట్స్ సాల్వేటెడ్. సాల్వేటెడ్ అంటే ఏంటి? చుట్టూ సాల్వెంట్ మాలిక్యూల్స్ వచ్చి బైండ్ అవుతాయి. దట్ ఈస్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ద లిగాండ్, లిగాండ్ అంత స్ట్రాంగ్గా ఉండదు, బట్ సాల్వెంట్ మాలిక్యూల్స్ వచ్చి కోఆర్డినేట్ అవుతాయి. Oxygen has a lone pair, copper is positively charged, so ఆ లోన్ పేర్ దేనిపైన అయితే ఉందో దాన్ని మెటల్ వైపు చూపించాలి. సో డోంట్ రైట్ OH2, ఇన్స్టెడ్ రైట్ H2O. ఆక్సిజన్ ఇటువైపు ఉండేలా, ఆక్సిజన్ ఇటువైపు ఉండేలా రాస్తున్నాం మనం. ఓకే, సో ఇక్కడ H2 అని రాస్తాను, ఇక్కడ OH2 వచ్చింది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, OH2 is H2O only. ఇఫ్ ఐ రైట్ H2O, IUPAC ప్రకారం జనరల్గా డోనర్ యాటమ్ షుడ్ బి ఫేసింగ్ టువర్డ్స్ ది మెటల్. అంటే ఇక్కడ హైడ్రోజన్ ఈజ్ ఫేసింగ్ టువర్డ్స్ ది మెటల్ గివ్స్ రాంగ్ సెన్స్. సో ఆ రాంగ్ సెన్స్ని మనం తీసేయడానికి డోనర్ యాటమ్ని లిగాండ్, ఈ డోనర్ యాటమ్ ఆఫ్ ది లిగాండ్ని మెటల్ వైపు చూపించాలి కాబట్టి వి రైట్ OH2. OH2 ఇస్ నథింగ్ బట్ H2O, ఆక్వా ఓన్లీ. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ గెట్స్ సాల్వేటెడ్. దీన్ని మనం సాల్వేటెడ్ మెటల్ అయాన్ అని అంటాం. అండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ లైక్ అ స్ఫియర్. ఇదంతా ఒక స్ఫియర్ లా, ఒక ఆల్మోస్ట్ ఒక బాల్ లాగా ఫార్మ్ అవుతుంది అనుకుందాం. చుట్టూ కాపర్ చుట్టూ ఈ వాటర్ మాలిక్యూల్స్ వచ్చి బైండ్ అయిపోయి ఒక బాల్ లా ఫార్మ్ అవుతుంది. సో వాట్ ఎవర్ స్ఫియర్ దట్ ఈస్ ఫార్మింగ్, whatever sphere that is forming due to this solvent, we call it as solvent sphere. దీన్ని solvent sphere అని అంటాం. Okay, this is called as solvent sphere. For this solvent sphere, suppose I add some ligands. నేను ఏదో ఒక ligand యాడ్ చేస్తాను అనుకుందాం. ఓకేనా, some ligand we have added. సో ligand యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? కాపర్ ఈజ్ బైండింగ్ విత్ దట్ ligand.
ఒకవేళ అమైన్ అవుతే జనరల్గా స్క్వేర్ ప్లేన్ కాంప్లెక్స్ ఫార్మ్ అవుతుంది. Or if it is some other ligand, I am just taking octahedral as a general geometry. Okay, so this is forming a transition metal complex. ఇది ఒక transition metal complex. Okay, so whatever is formed around the metal, this is called as coordination sphere. ఇదంతా coordination sphere అని అంటాం. All this is coordination sphere. ఈ కోఆర్డినేషన్ స్ఫియర్ అంతా ఉన్న తర్వాత కూడా సాల్వెంట్ మాలిక్యూల్స్ వచ్చి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. బికాస్ అట్ ది సెంటర్ దెర్ ఈజ్ అ మెటల్ ఈస్ హ్యావింగ్ సమ్ పాజిటివ్ ఛార్జ్. అంటే ఇప్పుడు బయట నుంచి సాల్వెంట్ మాలిక్యూల్స్ వచ్చి ఆ మెటల్కి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. బట్ మనకు డైరెక్ట్లీ లిగాండ్ వచ్చి బైండ్ అయిపోయింది మెటల్తో. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల వాటర్ మాలిక్యూల్స్ కూడా వచ్చేసి ఆ వాటర్ మాలిక్యూల్స్ కూడా కాపర్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఎ డైరెక్ట్ బాండ్, బట్ ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ దోస్ కాపర్ ఆల్సో. అది కాపర్తో కూడా ఇంటరాక్ట్ అవుతుంది. దెర్ కుడ్ బి ప్లెంటీ ఆఫ్ సచ్ వాటర్ మాలిక్యూల్స్. జస్ట్ ఫ్యూ వాటర్ మాలిక్యూల్స్ డ్రా చేసి చూపిస్తున్నాను. సో ఇన్ ది బిగినింగ్ దెర్ ఈస్ అ స్ఫియర్ విచ్ ఈస్ ఫార్మ్డ్. వీ కాల్ ఇట్ యాజ్ అ కోఆర్డినేషన్ స్ఫియర్ అని అంటాం. దీన్ని కోఆర్డినేషన్ స్ఫియర్ ఐ రైట్ సపరేట్లీ. తర్వాత ఏమవుతుంది, సాల్వెంట్ మాలిక్యూల్స్ వచ్చి సెంట్రల్ మెటల్ ఆటంతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాయి. సెంట్రల్ మెటల్ ఆటంతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చుట్టూ ఇంకొక స్ఫియర్లా ఫార్మ్ అవుతుంది. చుట్టూ ఇంకొక స్ఫియర్ లాగా ఫార్మ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సాల్వెంట్ స్ఫియర్. ఇట్ ఈస్ అ సాల్వెంట్ స్ఫియర్. సో ఇదే కాకుండా మనకు కాపర్ సల్ఫేట్ మనం తీసుకున్నది. కాపర్ సల్ఫేట్లో కాపర్ ఈజ్ బౌండ్ విత్ సమ్ లిగాండ్. వాటర్ మాలిక్యూల్స్ ఆర్ కమింగ్ అండ్ దే ఆర్ ఆల్సో ఇంటరాక్టింగ్ విత్ ది మెటల్. మరి సల్ఫేట్ మాలిక్యూల్స్ కూడా ఉన్నాయి కదా, సల్ఫేట్ మాలిక్యూల్స్ కూడా ఉన్నాయి. అండ్ దీస్ సల్ఫేట్ మాలిక్యూల్స్ విల్ ఆల్సో ఇంటరాక్ట్ విత్ ది సెంట్రల్ మెటల్ ఆటమ్. సెంట్రల్ మెటల్ ఆటంతో సల్ఫేట్ మాలిక్యూల్స్ కూడా ఇంటరాక్ట్ అవుతాయి. అండ్ దట్ విల్ ఫార్మ్ అనదర్ స్ఫియర్. అది ఇంకొక స్ఫియర్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ఇది మరీ స్ఫియర్లా కనపడకపోయినా డోంట్ బాదర్. సో వీటిని మనం ఏమంటామంటే, ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ కోఆర్డినేషన్ స్ఫియర్. ఇది డెఫినెట్గా ప్రతి ట్రాన్సిషన్ మెటల్ కాంప్లెక్స్లో ఉండేదే. సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ సాల్వెంట్ స్ఫియర్. మీరు సాల్వెంట్లో డిజాల్వ్ చేసినప్పుడు వచ్చే స్ఫియరే. మీకు సాల్వెంటే లేదనుకోండి, just imagine that you have dried out all the solvent, or it is not a solvent reaction. Directly metal ki ligand add చేశారు, solvent ఎక్కడ లేదంటే అప్పుడు solvent sphere ఉండదు. It is not mandatory అంటే కంపల్సరీగా ఈ మూడు స్ఫియర్లు ఉండాలా, ఇట్ ఈస్ నాట్ ఎ కంపల్షన్. కోఆర్డినేషన్ స్ఫియర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సాల్వెంట్ స్ఫియర్ ఆప్షనల్, సాల్వెంట్ ఉంటే వస్తుంది లేదంటే రాదు. థర్డ్ వన్ వీ కాల్ ఇట్ ఎస్ అయోనిక్ స్ఫియర్. అయానిక్ స్ఫియర్ అంటే ఏంటి, కౌంటర్ అయన్ ఏదైతే ఉంటుందో ఆ కౌంటర్ అయన్ వచ్చేసి సెంట్రల్ మెటల్ ఆటంతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, లేదా ఇంకా దేంతోనైనా లిగాండ్స్తో కానీ ఇంటరాక్ట్ ఏదో ఒక విధంగా ఒక ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో దాట్ కౌంటర్ అయన్ ఇంటరాక్షన్ కమ్స్ అండర్ అయానిక్ స్ఫియర్. అది కంపల్సరీ ఆర్ మ్యాండటరీయా? నో, ఇట్ ఈస్ ఆల్సో ఆప్షనల్. అది కూడా ఆప్షనలే. ఆప్షనల్ అంటే కొన్ని కాంప్లెక్సెస్లో అయానిక్ స్ఫియర్ అనేది ఉండదు, అంటే కౌంటర్ అయన్ అనేది ఉండదు. కౌంటర్ అయన్ ఉండదు అని అంటే మనకు అయోనిక్ స్ఫియర్ అనేదే ఉండదు. దేంట్లో? కొన్ని కాంప్లెక్సెస్లో. వాట్ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్? మనం టర్మినాలజీ ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పాను కదా, అప్పుడు మీకు తెలుస్తుంది. If I take transition metal complexes, depending upon their charge, we have cationic complexes, anionic complexes, neutral complexes. ఒకవేళ నేను న్యూట్రల్ కాంప్లెక్స్ తీసుకున్నాను అనుకోండి, ఆ న్యూట్రల్ కాంప్లెక్సెస్లో కౌంటర్ అయన్ అనేది ఏది ఉండదు. కౌంటర్ క్యాటయాన్ ఉండదు, కౌంటర్ యానియన్ కూడా ఉండదు. కౌంటర్ అయనే లేనప్పుడు ఈ అయనిక్ స్ఫియర్ అనేది ఉండే ఛాన్స్ లేదు. సో దిస్ ఈజ్ ఆప్షనల్, దిస్ ఈజ్ ఆల్సో ఆప్షనల్, బట్ దిస్ ఈజ్ మ్యాండటరీ. కోఆర్డినేషన్ స్ఫియర్ అనేది డెఫినెట్గా ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ 3 స్ఫియర్స్: కోఆర్డినేషన్ స్ఫియర్, సాల్వెంట్ స్ఫియర్, అయనిక్ స్ఫియర్. కోఆర్డినేషన్ స్ఫియర్లో మళ్ళీ ప్రైమరీ కోఆర్డినేషన్ స్ఫియర్, సెకండరీ కోఆర్డినేషన్ స్ఫియర్ అని కూడా ఉంటుంది. మీరు ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తే కోఆర్డినేషన్ స్ఫియర్లో ఇవన్నీ జస్ట్ టర్మినాలజీ మాత్రమే, అంటే మీకు బేసిక్ నాలెడ్జ్ తెలియడం కోసం ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్న టర్మినాలజీ. కోఆర్డినేషన్ స్ఫియర్లో మళ్ళీ ప్రైమరీ కోఆర్డినేషన్ స్ఫియర్, సెకండరీ కోఆర్డినేషన్ స్ఫియర్ అనేది ఉంటుంది. ప్రైమరీ కోఆర్డినేషన్ స్ఫియర్ అంటే ఏంటి? డైరెక్ట్లీ లిగాండ్ డోనర్ ఆటమ్ వల్ల ఫార్మ్ అవుతున్న కోఆర్డినేషన్ స్ఫియర్.
మరి సెకండరీ కోఆర్డినేషన్ స్ఫియర్ అంటే ఏంటి? లిగాండ్ అనేది సింపుల్ యాటమ్ అవ్వకపోవచ్చు. క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ సింపుల్ యాటమ్స్. బట్ ఇఫ్ ఐ సే ఇథిలీన్ డయామైన్లో ఇక్కడ ఒక నైట్రోజన్ ఉంటే CH2 కూడా ఉంది. ఇక్కడ CH2 ఉంది. సో దిస్ CH2 లేదా మేబీ ఐ హావ్ టేకెన్ ఇథైలమైన్ తీసుకున్నాను అనుకుందాం. ఇథైలమైన్లో ఏముంటుంది? NCH2CH3. ఓకే, హైడ్రోజన్స్ వదిలేయండి. స్కెలిటన్లో CH2CH3 ఉంది. అంటే దిస్ ఈజ్ ఫార్మింగ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రైమరీ కోఆర్డినేషన్ స్ఫియర్. మరి ఈ చైన్ ఒకటి ఉంది కదా, CH2CH3 ప్రతిదానికి ఒక CH2CH3 ఒక తోకలాగా ఉంది కదా, ఇదంతా సెకండరీ కోఆర్డినేషన్ స్ఫియర్లో కన్సిడర్ చేస్తాం. సో అప్పుడు ఇది ప్రైమరీ కోఆర్డినేషన్ స్ఫియర్, ఇది సెకండరీ కోఆర్డినేషన్ స్ఫియర్ అని అంటాం. లేదు, రెండింటిని కలిపేస్తే కోఆర్డినేషన్ స్ఫియర్ అవుతుంది, సాల్వెంట్ స్ఫియర్ అండ్ అయానిక్ స్ఫియర్. సో 3 different types of spheres are present. ఓకే, సో ట్రై టు రిమెంబర్ దిస్ బేసిక్. అండ్ జనరల్గా ఏం చేస్తూ ఉంటాం మనం ఇన్ఆర్గానిక్ కాంప్లెక్సెస్లో కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ప్రిపేర్ చేయాలన్నప్పుడు యూజువల్లీ వి స్టార్ట్ ఫ్రమ్ అ సాల్ట్. ఒక సాల్ట్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత ఏదో ఒక లిగాండ్ అడిషన్ చేస్తే స్లోగా దట్ సాల్ట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ది కరెస్పాండింగ్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్. ఓకే, so along with these basics we'll take up a few more. Just a second. Yeah, so what are the other basics in the coordination chemistry? ఒక కాంప్లెక్స్ ఎలా ఫార్మ్ అవుతుంది, లిగాండ్స్ ఒక మెటల్ చుట్టూ ఎలా సరౌండ్ అవుతున్నాయి, సాల్వెంట్ ఎలా సరౌండ్ అవుతుంది, అది వాట్ టైప్ ఆఫ్ స్ఫియర్ ఇస్తుంది, కోఆర్డినేషన్ స్ఫియర్, అయనైజేషన్ స్ఫియర్ ఆర్ అయానిక్ స్ఫియర్, సాల్వెంట్ స్ఫియర్, ఈ డిఫరెంట్ స్ఫియర్స్ అన్నీ చదువుకున్నాం కదా. మనం ఇంకా బేసిక్స్లోకి వెళ్ళాలి అని అంటే వీ హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అ క్యాటయన్. క్యాటయన్ అంటే ఏంటి, యానియన్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి మీకు ఒక బేసిక్ ఐడియా ఉండాలి. ఎగ్జాంపుల్స్ నేను మీకు డైరెక్ట్లీ చార్ట్లో చూపిస్తాను. క్యాటయన్ని మళ్ళీ మనం ఏ విధంగా క్లాసిఫై చేయొచ్చు, యానియన్ని మనం ఏ విధంగా క్లాసిఫై చేయొచ్చు, అవన్నీ మీకు ఒక పీపీటీలో చూపిస్తాను. బట్ సింప్లీ టు పుట్, సపోజ్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ అ క్యాటయన్ ఈజ్ ఎనీ స్పీసీస్ విచ్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్. ఒక పాజిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్ని నేను తీసుకుంటే ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ క్యాటయన్. అండ్ యానియన్ ఈజ్ ఎనీ నెగటివ్లీ చార్జ్డ్ స్పీసీస్. పాజిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్ ఈజ్ క్యాటయన్, నెగటివ్లీ చార్జ్డ్ స్పీసీస్ ఈజ్ యానియన్. అంటే ఇప్పుడు సపోజ్ నేను సోడియం తీసుకున్నాను అనుకుందాం. సోడియం ఈజ్ అ క్యాటయన్. ఐ హావ్ టేకెన్ క్లోరైడ్ ఈజ్ అ యానియన్. ఆర్ ఐ హావ్ టేకెన్ మెగ్నీషియం, ఐ హావ్ టేకెన్ క్లోరైడ్. దీనికి మనకు 2 కాంబినేషన్లో తీసుకోవాలి. సో మెగ్నీషియం, దిస్ ఈజ్ అ క్యాటయన్, దీస్ ఆర్ యానియన్స్. ఆర్ ఐ మే టేక్ సల్ఫేట్. ఓకే, సల్ఫేట్ అంటే యానియన్లో మళ్ళీ మోనోఅటామికా, పాలిఅటామికా. ఇందులో కూడా మోనోఅటామిక్ ఉండొచ్చు, లేదు పాలిఅటామిక్ క్యాటయన్స్ ఉండొచ్చు. సో దేర్ ఆర్ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్. బట్ ఇఫ్ ఐ టేక్ అ సింపుల్ cation and if I take a simple anion, what I can get is a simple salt. Simple salt అంటే ఏంటి? ఇప్పుడు నేను సోడియం తీసుకొని క్లోరిన్తో కంబైన్ చేశాను, I get sodium chloride. Or I have taken magnesium and I have combined with chlorine, I will get magnesium chloride. Okay, this is sodium chloride, this is magnesium chloride. Sodium chloride, magnesium chloride, these are called as simple salt. దీన్ని ఏమంటామంటే సింపుల్ సాల్ట్ అని అంటాం. What is a simple salt? Simple salt is that salt which has a corresponding cation and anion. When I put it into a suitable solvent, the corresponding cation and the corresponding anion get separated. ఈ రెండు మళ్ళీ సపరేట్ అవుతాయి. సోడియం సపరేట్ అవుతుంది, క్లోరిన్ కూడా సపరేట్ అవుతుంది. ఓకే, అండ్ ఇఫ్ ఐ పుట్ మెగ్నీషియం క్లోరైడ్ ఇంటూ అ సూటబుల్ సాల్వెంట్, Mg2+ వస్తుంది, ప్లస్ 2 క్లోరైడ్ అయాన్స్ మళ్ళీ సపరేట్ అవుతాయి.
again I am getting two chloride ions getting separated. So I am getting sodium chloride, I am getting magnesium chloride. If I again put them into a suitable solvent, I am getting the corresponding ions and the corresponding electrolytic activity. Electrolytic activity కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఈ సోడియం క్లోరైడ్ని నేను వాటర్లో డిజాల్వ్ చేస్తే ఏం రావాలి, నాకు Na+ రావాలి అండ్ Cl- రావాలి. ఎన్ని ఛార్జెస్ ఉన్నాయి? 2 ఛార్జెస్. వన్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్, వన్ ఈజ్ నెగటివ్ ఛార్జ్. సో ఎన్ని అయానిక్ ఛార్జెస్ ఉన్నాయంటే 2 అయానిక్ ఛార్జెస్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఎన్ని అయానిక్ ఛార్జెస్ ఉన్నాయి? 2 positives, 2 chlorines, each chlorine is negative, 2 negatives, అంటే 4 ఛార్జెస్ ఉన్నాయి ఇందులో. 4 ఛార్జెస్ అంటే దీని కండక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సోడియం క్లోరైడ్తో పోలిస్తే దీని కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. బికాస్ దేర్ ఆర్ 4 ఛార్జెస్ హియర్, దేర్ ఆర్ ఓన్లీ 2 ఛార్జెస్ హియర్, దేర్ ఫోర్ ఇట్స్ కండక్టివిటీ విల్ బి లో. ఓకే, అండ్ what I call this as a simple salt. What I call this as a simple salt. So simple salt అంటే ఏంటి? It is a combination of a cation and a anion. As simple as that. మన కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో సింపుల్ సాల్ట్ తర్వాత అడిషన్ కాంపౌండ్స్ అని ఉంటాయి. అడిషన్ కాంపౌండ్స్. వాట్ ఆర్ దీస్ అడిషన్ కాంపౌండ్స్? సింపుల్ సాల్ట్ తర్వాత వచ్చేది అడిషన్ కాంపౌండ్స్ అని అంటాం. ఈ అడిషన్ కాంపౌండ్స్లో మళ్ళీ మనకు 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ డబుల్ సాల్ట్, and the another one is called as a complex compound. Double salt and a complex compound. Okay, double salt and a complex compound. Suppose if I take potassium chloride, I am taking KCl dot MgCl2 dot 6H2O. This is a double salt. KCl dot MgCl2 dot 6H2O అనేది డబుల్ సాల్ట్. దీనికి ఒక నేమ్ ఉంటుంది, ఆ నేమ్స్ మీరు ఎగ్జామినేషన్ పర్పస్లో గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ కార్నలైట్. కొన్ని టెక్స్ట్ బుక్స్లో కేతో కూడా ఇండికేట్ చేస్తారు, కార్నలైట్. CORK, it is one and the same. So this is called as carnallite. What is Mohr's salt? What is carnallite? ఇలాంటివన్నీ మీరు కొన్ని గుర్తుంచుకోవాల్సిందే. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ ఏమి ఇచ్చానంటే, కార్నలైట్ ఈజ్ అ డబుల్ సాల్ట్. డబుల్ సాల్ట్కి సింపుల్ సాల్ట్కి డిఫరెన్స్ ఏంటి? లెట్ us అండర్స్టాండ్. సపోజ్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ అ సింపుల్ సాల్ట్, అది జస్ట్ సోడియం క్లోరైడ్ అవ్వచ్చు, పొటాషియం క్లోరైడ్ అవ్వచ్చు, లేదా సింపుల్ మెగ్నీషియం క్లోరైడ్ అవ్వచ్చు. వెన్ ఐ టేక్ సచ్ 2 సింపుల్ సాల్ట్స్, 2 సింపుల్ సాల్ట్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను KCl తీసుకున్నాను, దట్ ఈస్ అ సింపుల్ సాల్ట్. ఐ హావ్ టేకన్ మెగ్నీషియం క్లోరైడ్ విచ్ ఈస్ ఆల్సో సింపుల్ సాల్ట్. ఐ హావ్ టేకన్ దీస్ 2 సాల్ట్స్, KCl అండ్ MgCl2. వీటిని ఒక సూటబుల్ సాల్వెంట్లో డిజాల్వ్ చేసి దెన్ ఐ ఎవాపరేట్. సూటబుల్ సాల్వెంట్లో డిజాల్వ్ చేసిన తర్వాత ఎవాపరేట్ చేశాక మనకు వచ్చే కాంపౌండ్ అనేది డబుల్ సాల్ట్. ఇందులో KCl MgCl2 ఉంటుంది, డాట్ 6H2O. ఇట్ ఈస్ హైడ్రేటెడ్ వాటర్. హైడ్రేటెడ్ వాటర్ అంటే వీటితో పాటు ఉండే వాటర్, అంతేగాని కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోయిన వాటర్ ఈజ్ డిఫరెంట్. దిస్ ఈజ్ హైడ్రేటెడ్ వాటర్. సో KCl డాట్ MgCl2 డాట్ 6H2O. This is called as carnallite, and whatever I got is called as a double salt. So double salt is a combination of simple salts. ఇది సింపుల్ సాల్ట్ కాంబినేషన్ అయినా లేదంటే ఇది మనం ఇంకా కాంప్లెక్స్ అని తెలుసుకోవాలంటే, మనకు ఎప్పుడైతే డబుల్ సాల్ట్ ఫార్మ్ అయిందో, అంటే 2 సింపుల్ సాల్ట్స్ని తీసుకొని సూటబుల్ సాల్వెంట్లో డిజాల్వ్ చేసి ఆ సాల్వెంట్ని అంతా ఎవాపరేట్ చేసిన తర్వాత వచ్చే కాంపౌండ్, దాన్ని డబుల్ సాల్ట్ అని అంటాం. ఓకే, ఇదే డబుల్ సాల్ట్ని నేను మళ్ళీ తీసుకొని సూటబుల్ సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తే, if I again redissolve in a suitable solvent and if I can get all the components అంటే మళ్ళీ K+Cl- అంటే నాకు ఏమేమి రావాలి? దీన్ని సూటబుల్ సాల్వెంట్లో కనుక డిజాల్వ్ చేస్తే ఆల్ అయన్స్ మళ్ళీ తిరిగి రావాలి. అంటే K+ రావాలి, Mg2+ రావాలి, 1+2 3 క్లోరైడ్స్ రావాలి. అంటే ఆల్టుగెదర్ ఐ షుడ్ గెట్ 6 చార్జెస్ అగైన్. 6 చార్జెస్కి సంబంధించిన కండక్టివిటీ నాకు మళ్ళీ వస్తాయి. సపోజ్ ఇఫ్ ఐ టేక్ KCl separately, MgCl2 separately, I take their conductivity. I take double salt and dissolve in a suitable solvent and I take their conductivity. That should be same. Same అంటే ఏంటి? Again they are
breaking down into the corresponding cation and anion. Okay, then such a salt is called as a double salt. So double salt, then what is the essence of double salt ante, when I dissolve it in a suitable solvent, I'll get the conductivity of all individual ions. So అలాంటి దాన్ని నేను డబుల్ సాల్ట్ అని అంటాను. ఓకే, ఐ కెన్ కాల్ ఇట్ as double salt. But suppose I take KCN, పొటాషియం సైనైడ్ తీసుకున్నాను, it is a simple salt. I have taken AgCN, this is also a simple salt. Ag plus and Cn minus, K plus and Cn minus, అది రెండు సింపుల్ సాల్ట్. KCl సింపుల్ సాల్ట్, MgCl టు సింపుల్ సాల్ట్. ఈ రెండు సింపుల్ సాల్ట్స్ తీసుకొని కంబైన్ చేసినప్పుడు నాకు వచ్చిన కాంపౌండ్ని డబుల్ సాల్ట్ అని అంటున్నాను. దేన్ని బేస్ చేసుకొని డబుల్ సాల్ట్ అని అంటున్నాను? నేను మళ్ళీ రీడిజాల్వ్ చేస్తే నాకు ఇండివిజువల్ అయాన్స్ అన్నీ వస్తున్నాయని ఎలా తెలిసింది? బేస్డ్ ఆన్ కండక్టివిటీ. సో కండక్టివిటీ బేస్డ్ ఆన్ 6 చార్జెస్కి సంబంధించిన కండక్టివిటీ మళ్ళీ నాకు వచ్చింది కాబట్టి అది డబుల్ సాల్ట్ అని అంటున్నాను. ఓకే, నెక్స్ట్ లెట్ మీ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. K ప్లస్ Cn మైనస్, Ag ప్లస్ Cn మైనస్ అంటే 4 అయాన్స్ తీసుకున్నాను. ఈ 4 అయాన్స్కి సంబంధించిన కండక్టివిటీ ఇప్పుడు నా దగ్గర ఉంది. ఒకటి పొటాషియం, ఒకటి సిల్వర్, 2 సైనైడ్స్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని నేను డిజాల్వ్ చేస్తున్నాను. డిజాల్వ్ చేసిన తర్వాత ఏదైతే నాకు కాంపౌండ్ వచ్చిందో ఆ కాంపౌండ్ని మళ్ళీ తీసుకొని రీడిజాల్వ్ చేసిన తర్వాత వచ్చే కండక్టివిటీ వాజ్ లోయర్ వెన్ కంపేర్డ్ విత్ ది కరెస్పాండింగ్ సింపుల్ సాల్ట్స్. లోయర్గా వస్తుంది, ఈక్వల్గా రావట్లేదు. వెన్ ఐ కంబైన్డ్ 2 simple salts, I am getting a compound. Whatever compound that I am getting, if I am redissolving in a suitable solvent, I am not getting the same conductivity. నేను అనుకున్నంత రావట్లేదు, తగ్గిపోతుంది. సో ఎందువల్ల తగ్గిపోయింది? నౌ వీ గివ్ ది ఆన్సర్. ఎందువల్ల తగ్గిపోయింది అని అంటే, I am getting a compound which is like K AgCN taken twice, అంటే ఇలాంటి కాంప్లెక్స్ ఒకటి ఫార్మ్ అవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ ఎ డబుల్ సాల్ట్. ఇది డబుల్ సాల్ట్ అయి ఉంటే నేను వాటర్లో డిజాల్వ్ చేస్తే మళ్ళీ అన్ని కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ రావాలి. బట్ నేను దీన్ని డిజాల్వ్ చేస్తే నాకు వచ్చే కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ K ప్లస్ AgCN2 మైనస్, ఈ రెండే వస్తున్నాయి. K ప్లస్ అండ్ AgCN2 మైనస్ అంటే 2 అయాన్స్ సంబంధించిన కండక్టివిటీ మాత్రమే వస్తుంది. సైనైడ్స్ ఆర్ నాట్ గెటింగ్ సపరేటెడ్ ఫ్రమ్ Ag, దే ఆర్ స్టిల్ బౌండ్ విత్ Ag. సో ఐఎమ్ గెటింగ్ ఓన్లీ 2 అయాన్స్, రెండే అయాన్స్ వస్తున్నాయి. దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2. ఐఎమ్ గెటింగ్ ఓన్లీ 2 చార్జెస్. ఓకే, యాక్చువల్లీ ఎన్ని చార్జెస్ రావాలి? నాకు 4 చార్జెస్ రావాలి డిజాల్వ్ చేస్తే. బట్ ఐఎమ్ గెటింగ్ లెస్సర్ కండక్టివిటీ దెన్ దట్. సో వాట్ ఎవర్ కాంపౌండ్ దట్ ఐ గాట్ ఈజ్ నాట్ అ సింపుల్ డబుల్ సాల్ట్. దాన్ని డబుల్ సాల్ట్ అని అనలేము. సో ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ కాంపౌండ్, ఇట్ ఈస్ సంథింగ్ కాంప్లెక్స్. సో అది సంథింగ్ కాంప్లెక్స్ కాబట్టి వాటిని మనం ఏమన్నాం? కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని అన్నాం. రైట్, సో వీఆర్ కాలింగ్ ఇట్ as కాంప్లెక్స్ కాంపౌండ్స్. కాంప్లెక్స్ కాంపౌండ్ లేదా ట్రాన్సిషన్ మెటల్ కాంప్లెక్సెస్, తర్వాత మెల్లగా నేమింగ్ మారింది. సో వాట్ ఈస్ ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ సాల్ట్ అండ్ అడిషన్ కాంపౌండ్? ఇన్ ది అడిషన్ కాంపౌండ్ డబుల్ సాల్ట్ అండ్ కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే సింపుల్ సాల్ట్ is formed from a simple cation and a simple anion. When I dissolve in a suitable solvent, cation and anion get separated and they give the conductivity, corresponding conductivity. నేను అలాంటి 2 సింపుల్ సాల్ట్స్ని తీసుకొని ఏవైనా 2 సింపుల్ సాల్ట్స్ NaCl కానీ, లేదు KCN కానీ, లేదు AgCN కానీ, ఇలాంటి ఏవైనా 2 సింపుల్ సాల్ట్స్ని తీసుకొని నేను మిక్స్ చేసిన తర్వాత నాకు ఫార్మ్ అయిన కాంప్లెక్స్, అంటే నాకు మిక్స్ చేసిన తర్వాత నాకు వచ్చిన కాంపౌండ్ని నేను మళ్ళీ రీడిజాల్వ్ చేస్తే నాకు మళ్ళీ కండక్టివిటీ విచ్ ఈస్ ఈక్వలెంట్ టు ది కరెస్పాండింగ్ క్యాటయన్స్ అండ్ యానియన్స్ వస్తే దాన్ని డబుల్ సాల్ట్ అని అంటాం. బట్ కండక్టివిటీ విచ్ ఈస్ లెస్సర్ దాన్ ది కరెస్పాండింగ్ క్యాటయన్స్ అండ్ యానియన్స్ వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కాంప్లెక్స్ కాంపౌండ్. ఓకే, సో వీటిని కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని అంటాం. రైట్, నౌ జస్ట్ లెట్ మీ షో యూ సమ్ బేసిక్ టర్మినాలజీ. సో ఇదంతా బేసిక్స్లో గుర్తుంచుకోండి. Starting from cation, what is a cation? అంటే పాజిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్.
మనము ఎంత డీటెయిల్గా వెళ్తే అంత బెటర్, బట్ దట్ డిపెండ్స్ అపాన్ యువర్ టైమ్. సో బేసిక్ లెవెల్లో చెప్తున్నాను, అండ్ లిటిల్ బిట్ హయ్యర్ లెవెల్లో కూడా మీకు కావాలంటే చూసుకోండి. క్యాటయన్ could be monoatomic or polyatomic. Monoatomic అంటే Na plus Mg 2 plus or Al 3 plus silicon 4 plus P 5 plus and so on. Or it could be polyatomic, homopolyatomic or heteropolyatomic. Homopolyatomic లో Hg2 2 plus ఇది ఇంపార్టెంటే, O2 plus ఇది కూడా ఇంపార్టెంటే, బికాస్ దిస్ కమ్స్ ఇన్ వన్ ఆఫ్ ది కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్. పెంటజీనియం ఇది రేర్, N5 plus పెంటజీనియం అయాన్ అనేది రేర్, బట్ O2 plus is dioxygenyl. It is very important for examination point of view. ఇట్ కుడ్ బి హెటెరోపాలియాటామిక్ అంటే కొన్ని సూడో హాలోజన్స్కి సంబంధించిన క్యాటయాన్ కాంప్లెక్సెస్ని కూడా తీసుకోవచ్చు, I3 plus ClF2 plus and so on. నెక్స్ట్ anion. Anion అంటే ఏదైనా ఒక నెగటివ్లీ చార్జ్డ్ స్పీసీస్. అగైన్ anions క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types, మోనోఅటామిక్ అండ్ పాలియాటామిక్. మోనోఅటామిక్ అంటే ఆల్ హాలోజన్స్ F మైనస్ Cl మైనస్ Br మైనస్ లేదా ఆక్సైడ్ O2 మైనస్ లేదా వాట్ యూ కాల్ N3 మైనస్, అవన్నీ మోనోఅటామిక్. పాలియాటామిక్లో హోమో అండ్ హెట్రోపాలియాటామిక్. హోమోపాలియాటామిక్లో O2 2 మైనస్, S2 2 మైనస్ అండ్ సో ఆన్. హెట్రోపాలియాటామిక్ SO4 2 మైనస్ ఆర్ NO2 మైనస్, SCN మైనస్, ఇవన్నీ పాలియాటామిక్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ anion, సింపుల్ anion. Anionలో మళ్ళీ ఎన్ని టైప్స్. తర్వాత మనము సింపుల్ సాల్ట్ అండ్ అడిషన్ కాంపౌండ్స్ అని అనుకున్నాం కదా. ఈ అడిషన్ కాంపౌండ్స్లో మనం ఏవైనా 2 సింపుల్ సాల్ట్స్ తీసుకొని మనకు వచ్చిన కాంపౌండ్ని మళ్ళీ రీడిజాల్వ్ చేస్తే సేమ్ కండక్టివిటీ వస్తే వాటిని అడిషన్ కాంపౌండ్స్లో డబుల్ సాల్ట్స్ అని అంటాం. సో ఇందులో అడిషన్ కాంపౌండ్స్లో డబుల్ సాల్ట్స్ ఆర్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ రెండింటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఫస్ట్ వన్ ఈజ్ కార్నలైట్. ఇవి మీరు గుర్తుంచుకోవాల్సిన ఎగ్జాంపుల్స్. దిస్ ఈజ్ MgCl2. ఓకే, జస్ట్ మేక్ ఎ స్మాల్ కరెక్షన్, MgCl2. సో మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసాం కదా, KCl MgCl2 plus 6H2O will give you KCl dot MgCl2 dot 6H2O. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ కార్నలైట్. అండ్ ఎప్పుడైనా మనం డబుల్ సాల్ట్ తీసుకున్నప్పుడు లేదా హైడ్రేటెడ్ వాటర్ తీసుకున్నప్పుడు వన్ సింపుల్ థింగ్ దట్ వీ హ్యావ్ టు ఒబే ఈజ్, ఇప్పుడు నేను KCl డాట్ MgCl2 డాట్ 6H2O అని రాశాను. నేను ఇదే KCl డాట్ MgCl2 డాట్ 6H2O అని రాశాను. రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? IUPAC నామెన్క్లేచర్ ప్రకారం మనము తీసుకోవాల్సిన డాట్ ఇది కాదు, ఇది స్టాప్. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ అ స్టాప్, ఫుల్ స్టాప్ అని అంటాం కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ స్టాప్ పాయింట్. బట్ యూ షుడ్ నాట్ పుట్ ఇట్ హియర్, యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ది సెంటర్లో పెట్టాలి. ఇక్కడ పెట్టింది కరెక్ట్ కాదు, సెంటర్లో పెట్టాలి. ఎప్పుడైనా మనం ఏదైనా ఒక సాల్ట్ ఫార్మేషన్లో డబుల్ సాల్ట్ కానీ హైడ్రేటెడ్ వాటర్ ఉన్నప్పుడు కానీ డాట్ని సెంటర్లో పెట్టాలి, కిందికి పెట్టద్దు. కిందికి పెడితే ఫుల్ స్టాప్ సింబల్ అవుతుంది, సెంటర్లో చూపించాలి. ఓకే, సో ఇక్కడ అన్ని సెంటర్లో ఉన్నాయి చూడండి. ఎవ్రీ డీటెయిలింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ కెమిస్ట్రీ. సో ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ఎస్ కార్నలైట్, పొటాషియం మెగ్నీషియం క్లోరైడ్. సింపుల్గా పొటాషియం మెగ్నీషియం క్లోరైడ్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ పొటాషియం అల్యూమినియం సల్ఫేట్. పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ ఈజ్ కాల్డ్ ఎస్ పొటాష్ ఆలం. అది ఈజీగా గుర్తుంచుకోవచ్చు, పొటాషియం అల్యూమినియం సల్ఫేట్, పొటాష్ ఆలం. బట్ డిఫరెన్స్ ఏంటి? కార్నలైట్లో 6 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, మోహర్ సాల్ట్లో 6 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, పొటాష్ ఆలంలో 24 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, హైడ్రేటెడ్ 24. దట్ ఈస్ ఎ డిఫరెన్స్. సో ఈ మూడు మీరు సపరేట్గా గుర్తుంచుకోవాలి. వన్ ఈజ్ కార్నలైట్ 6H2O, పొటాష్ ఆలం 24H2O, ఫెరస్ అమోనియం సల్ఫేట్. ఫెరస్ అమోనియం సల్ఫేట్ ఇది కామన్ నేమ్. ఫెరస్ అమోనియం సల్ఫేట్ ఈజ్ కాల్డ్ ఎస్ మోహర్స్ సాల్ట్ ఆర్ అమోనియం ఫెర్రస్ సల్ఫేట్ అని కూడా అంటూ ఉంటాం. ఫెరస్ అమోనియం సల్ఫేట్ జనరల్గా మనం FAS అని రాస్తాం. FAS అంటే ఫెర్రస్ అమోనియం సల్ఫేట్. దీని కామన్ నేమ్ ఏంటి? మోహర్స్ సాల్ట్. ఓకే, సో ఇందులో 6 హైడ్రేటెడ్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, గుర్తుంచుకోండి. 6 హైడ్రేటెడ్ వాటర్ మాలిక్యూల్స్, 24, అండ్ హియర్ ఇట్ ఈస్ 6. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ డబుల్ సాల్ట్స్.
అండ్ లాస్ట్ వన్ ఈజ్ నాట్ ఎ డబుల్ సాల్ట్. ఎందుకు డబుల్ సాల్ట్ కాదు? బికాస్ నేను దీన్ని మళ్ళీ రీడిజాల్వ్ చేస్తే నాకు కరెస్పాండింగ్ క్యాటైన్స్ అండ్ యానైన్స్ రావట్లేదు. ఐఎమ్ గెటింగ్ ఓన్లీ K+ అండ్ AgCN2 టేకెన్ మైనస్. రెండే అయాన్స్ వస్తున్నాయి కాబట్టి ఇది డబుల్ సాల్ట్ కాదు. ఇట్ ఈస్ అన్ అడిషన్ కాంపౌండ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కాంప్లెక్స్ కాంపౌండ్. ఓకే, సో ఇది మన కాంప్లెక్స్ కాంపౌండ్ అయింది. గాట్ ఇట్? సో ట్రై టు రిమెంబర్ దీస్ 3 సాల్ట్స్. నెక్స్ట్ మనకు నామన్క్లేచర్ ఇంట్రడ్యూస్ చేద్దాం. నామన్క్లేచర్లో టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్. సో టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ అన్నప్పుడు మెటల్ని బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ చెప్పచ్చు. లిగాండ్ని బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ని చెప్పచ్చు. మెటల్ అండ్ లిగాండ్ని బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ని చెప్పచ్చు. చార్జ్ని బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ చెప్పచ్చు. రియాక్టివిటీని బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్సెస్ కూడా చెప్పచ్చు. అంటే చాలా టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో మీకు థియరీలో ఎక్కడో ఒక దగ్గర ఏదో టచ్ అయింది అనుకోండి, మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో దాని రిలేటెడ్ టెర్మినాలజీ అంతా నేను ఇక్కడే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఓకే, సపోజ్ రియాక్టివిటీ బేస్ ఉందనుకోండి, రియాక్టివిటీ బేస్లో లెబైల్ అండ్ ఇనర్ట్ అనొచ్చు. ఓకే, ఆర్ లిగాండ్ బేస్లో అనొచ్చు, లేదా మెటల్ బేస్లో అనొచ్చు. సో ఫస్ట్ వన్, లెట్ us look on the basis of the charge. So on the basis of the charge there are 3 different types of metal complexes. What are they? First one we call it as cationic complex. Idantha terminology, so I am going with the slides. Cationic complex ante enti? Whatever complex that we have that will end with a positive charge. ఇది పాజిటివ్ ఛార్జ్తో ఎండ్ అవుతుంది. వీటిని క్యాటయానిక్ కాంప్లెక్సెస్ అని అంటాం. అంటే ఖచ్చితంగా పాజిటివ్ ఛార్జే ఉండాలా అంటే పాజిటివ్ ఛార్జే అన్న మీనింగ్ కాదు అక్కడ. ఇట్ ఈస్ లైక్ యువర్ కాంప్లెక్స్ ఈజ్ క్యాటయానిక్. యువర్ కాంప్లెక్స్ ఈజ్ క్యాటయానిక్ అని అర్థం. దాని అర్థం ఏంటి? ఇప్పుడు టైటానియం H2O6 2+ ఉంది కదా, ఇట్ కుడ్ బి ఎగ్జిస్టింగ్ యాజ్ టైటానియం H2O6 Cl2, లేదా ఇట్ కుడ్ ఎగ్జిస్ట్ యాజ్ Br2, లేదా ఇట్ కుడ్ ఎగ్జిస్ట్ యాజ్ SO4. అంటే 2 నెగిటివ్ ఛార్జెస్ ఇక్కడ ఉండాలి. ఈ 2 నెగిటివ్ ఛార్జెస్ని నేను చూపించకుండా ఉంటే అంటే క్యాటయానిక్ కాంప్లెక్స్ లాగా 2+ అని చూపించాలి. ఐఎమ్ నాట్ షోయింగ్ ది కౌంటర్ అయాన్ యానియన్. దాని కౌంటర్ అయాన్ యానియన్ని నేను చూపించట్లేదు. ఇది క్యాటయానిక్ కాంప్లెక్స్ అవుతుంది. అంటే కౌంటర్ అయాన్ని తీసేస్తే పాజిటివ్ ఛార్జ్ వస్తే అది క్యాటయానిక్ కాంప్లెక్స్. కౌంటర్ అయాన్ని తీసేస్తే వచ్చే ఛార్జ్ నెగిటివ్ అవుతే అది యానియానిక్ కాంప్లెక్స్. ఇట్ మీన్స్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ K3 FeCN6, ఇది నా కాంప్లెక్స్. ఏదైతే స్క్వేర్ బ్రాకెట్స్లో పెడుతున్నామో అది కోఆర్డినేషన్ కాంప్లెక్స్. అండ్ వాట్ ఎవర్ ఈస్ అవుట్ సైడ్, ముందు కానీ తర్వాత కానీ ఉంటే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ కౌంటర్ అయాన్. ముందుంటే క్యాటయాన్, తర్వాత ఉంటే యానియన్. కౌంటర్ క్యాటయాన్, కౌంటర్ యానియన్. ఓకే, కౌంటర్ అయాన్ అని అంటాం. సో ఈ 3 పాజిటివ్ ఛార్జెస్ని తీసేస్తే దీనికి 3 నెగిటివ్ ఛార్జెస్ రావాలి. అందుకే దీన్ని యానియానిక్ కాంప్లెక్స్ అని అన్నాం. యానియానిక్ కాంప్లెక్స్ అంటే ఖచ్చితంగా నెగిటివ్ ఛార్జెస్ ఉంటేనే యానియానిక్ కాంప్లెక్స్ అంటే కాదు. నెగిటివ్ ఛార్జెస్ని చూపించకుండా ఒకవేళ నేను K3 అని పెట్టాను అనుకోండి, దిస్ ఈజ్ ఆల్సో యానియానిక్ కాంప్లెక్స్. ఇది కూడా యానియానిక్ కాంప్లెక్స్. ఇక్కడ నా కాంప్లెక్స్ నెగిటివ్ ఛార్జ్ని అక్వైర్ చేస్తుంది ఇఫ్ ఐ రిమూవ్ ది కౌంటర్ అయాన్, అది మీనింగ్. అంతేగాని ఖచ్చితంగా నెగిటివ్ ఛార్జే ఉండాలని కాదు. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. సో ఇక్కడ కూడా అంతే, NiCN4 2- అంటే దిస్ పార్ట్ ఈస్ నెగిటివ్లీ చార్జ్డ్, దిస్ పార్ట్ ఈస్ నెగిటివ్లీ చార్జ్డ్. ఇంతకుముందు మనం పొటాషియం తీసుకున్నాం కదా, పొటాషియం పెడితే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ చూపించాల్సిన అవసరం లేదు. పొటాషియం తీసుకుంటే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ చూపించాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ ఐ డోంట్ షో పొటాషియం దెన్ ఐ హ్యావ్ టు షో నెగిటివ్ ఛార్జ్. అంటే ఇవన్నీ యానియానిక్ కాంప్లెక్సెస్ కింద వస్తాయి. ఓకే, సో క్యాటయానిక్ కాంప్లెక్సెస్ in which complex ion carries a positive charge. Complex ion ante that which is enclosed in the square brackets is called as a complex. దానికి పాజిటివ్ ఛార్జ్ ఉంటే క్యాటయానిక్ కాంప్లెక్స్, దానికి నెగిటివ్ ఛార్జ్ క్యారీ చేస్తే యానియానిక్ కాంప్లెక్స్, దానికి ఏ ఛార్జ్ లేదనుకోండి దట్ ఈస్ అ న్యూట్రల్ కాంప్లెక్స్. ఓకే, CONS3 taken thrice Cl3, న్యూట్రల్ కాంప్లెక్స్. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకొని సాల్వెంట్లో వేసాను అనుకోండి, ఐ విల్ గెట్ కోఆర్డినేషన్ స్ఫియర్, ఐ విల్ గెట్ సాల్వెంట్ స్ఫియర్, బట్ ఐ విల్ నాట్ గెట్ అయానిక్ స్ఫియర్. అయనైజేషన్ స్ఫియర్ ఉండే ఛాన్స్ లేదు, ionization sphere ఉండే ఛాన్స్ లేదు, because there is no counter ion. Okay, so this is one type of classification based on the charges. ఇవన్నీ టర్మినాలజీ, మీరు గుర్తుంచుకోవాల్సిన టర్మినాలజీ. నెక్స్ట్ వన్ బేస్డ్ ఆన్ ది లిగాండ్స్.
ఇప్పుడు నేను ఇక్కడ 6 అమైన్స్ తీసుకున్నాను లేదా 6 ఆక్వా లిగాండ్స్ తీసుకున్నాను. అన్నీ ఒకే టైప్ ఆఫ్ లిగాండ్, వాట్ ఎవర్ మే బి ది నెంబర్ ఆఫ్ లిగాండ్స్, బట్ ఆల్ ఆర్ సేమ్ టైప్. అన్నీ అమైనే, అన్నీ ఆక్వానే. సో ఇఫ్ ఐ టేక్ whatever may be the number of ligands, if I take the same type of ligand is called as lepton. So what is a homoleptic complex ante metal complex having same type of ligand. 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, నెంబర్ క్యాన్ బి చేంజింగ్, బట్ అన్ని సేమ్ టైప్ ఆఫ్ లిగాండ్ కనుక అవుతాయి దాన్ని హోమోలెప్టిక్ కాంప్లెక్స్ అని అంటాం. ఆల్ 6 ఆక్వా, ఆల్ 6 అమైన్, హోమోలెప్టిక్ కాంప్లెక్స్. బట్ ఇది ఒకటి అమైన్ ఉంది, ఒకటి క్లోరిన్ ఉంది. ఎన్ని అమైన్స్ ఉన్నాయన్నది ఇంపార్టెంట్ కాదు, బట్ ఒక అమైన్ ఉంది, ఒక క్లోరిన్ ఉంది. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిగాండ్స్ ఉన్నాయి. ఒక అమైన్ ఉంది, ఒక క్లోరిన్ ఉంది. స్మాల్ కరెక్షన్. This is NH3 taken thrice. Okay, because if I take NH is imido అవుతుంది. సో దానికి 2 మైనస్ ఛార్జెస్ వస్తాయి. 3 తీసుకుంటే ఇవే 6 నెగటివ్స్ అండ్ 9 నెగటివ్స్ అవుతాయి. సో స్మాల్ కరెక్షన్, ఇట్ ఈస్ అమైన్. సో హెటరోలెప్టిక్ అంటే డిపెండింగ్ అపాన్ ది లిగాండ్, హౌ కెన్ ఐ క్లాసిఫై ది కాంప్లెక్సెస్? ఐ కెన్ క్లాసిఫై కాంప్లెక్సెస్ ఇంటూ 2 types. One is called as homoleptic, one is called as heteroleptic. Homoleptic అంటే అన్ని సేమ్ టైప్ ఆఫ్ లిగాండ్స్, హెటరోలెప్టిక్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిగాండ్స్ అని. ఓకే, next, depending upon the number of metals we can classify the complexes into 2 types. Into 2 types. One is called as homonuclear, another one is called as polynuclear. న్యూక్లియర్ అంటే ఏంటి? ఇక్కడ మెటల్స్ అంటే ఎన్ని మెటల్స్ ఉన్నాయి, నేను తీసుకున్న కాంప్లెక్స్లో ఎన్ని మెటల్స్ ఉన్నాయి. ఒకే ఒక మెటల్ ఉంటే వీ కాల్ ఇట్ ఎస్ హోమోన్యూక్లియర్ ఆర్ హోమోమెటాలిక్ ఆర్ మోనోమెటాలిక్. మోనోమెటాలిక్, హోమో రాదు, మోనోమెటాలిక్. అండ్ ఇఫ్ దర్ ఈస్ మోర్ దెన్ 1 మెటల్ వీ కాల్ ఇట్ ఎస్ పాలీమెటాలిక్. 2 ఉంటే బైమెటాలిక్, 3 ఉంటే ట్రైమెటాలిక్, 4 ఉంటే టెట్రామెటాలిక్ అండ్ సో ఆన్. సో ఒకే మెటల్ ఉంటే మోనోమెటాలిక్ ఆర్ మోనోన్యూక్లియర్. మోర్ దెన్ 1 మెటల్ ఉంటే పాలీన్యూక్లియర్ అని అంటాం. పాలీమెటాలిక్ అని రాదు, జనరల్గా పాలీన్యూక్లియర్ అని అంటాం. సో పాలీన్యూక్లియర్లో మనకి ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. ఈ 2 ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ ఇఫ్ ఐ టేక్ Fe3CO12, ఇది 3 ఐరన్స్. ఓకే, ఇవి కార్బోనిల్స్. మనకు కావాల్సింది ఏంటి? ఈ లిగెండ్స్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్, మెటాలిక్. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ పాలీమెటాలిక్. 3 మెటల్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వన్ ఏంటి? 1 మెటల్ ఈస్ కోబాల్ట్, అదర్ మెటల్ ఈజ్ ఆల్సో కోబాల్ట్. లిగెండ్స్ ఏంటి? 4 అమైన్స్ ఉన్నాయి, ఒక బ్రిడ్జింగ్ NH ఉంది, ఒక బ్రిడ్జింగ్ NO2 ఉంది. అంటే ఇప్పుడు నేను అది కోబాల్ట్ కనుక డ్రా చేస్తే మనకి లిగాండ్స్ ఎలా బ్రిడ్జ్ అవుతున్నాయి? ఆ బ్రిడ్జింగ్ లిగాండ్స్ని సెంటర్లో రాసుకోవాలి. బ్రిడ్జింగ్ లిగాండ్ ఏంటి? ఒకటి NH, ఒకటి NO2. సో NO2 can bind with nitrogen with 1 oxygen or it can bind with both oxygens. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైండింగ్స్ ఉంటాయి NO2కి. ఇక్కడ మనకి ఇచ్చింది 2 మెటల్స్ని బైండ్ అవుతుంది. సో 2 మెటల్స్ని నైట్రోజన్ బైండ్ అవ్వచ్చు, లేదా ఆక్సిజన్ బైండ్ అవ్వచ్చు, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైండింగ్స్ ఉండొచ్చు. సో సింప్లీ వి పుట్ ఇట్ యాస్ NO2. ఓకే, NO2ని మీరు సపరేట్గా తీసుకుంటే both oxygens can bind, nitrogen can also bind. 8 types of bondings are possible for NO2. 8 types, not 1 or 2, 8 types. So the remaining are amines. దీనికి కూడా 4 amines ఉన్నాయి.
ఈ రెండు బ్రిడ్జింగ్. ఎక్కడైతే మ్యూ అని వస్తుందో అది బ్రిడ్జింగ్ అని అర్థం. అది మనకు నామెన్క్లేచర్లో నేర్చుకుంటాం. సో ఎక్కడైతే మ్యూ అని వస్తుందో అది బ్రిడ్జింగ్ అని అర్థం. ఓకే, దిస్ ఈస్ ది కాంప్లెక్స్. సో దిస్ ఈస్ పాలీమెటాలిక్. దిస్ ఈస్ పాలీమెటాలిక్. ఈ పాలీమెటాలిక్లో మెటల్కి మధ్యలో బాండింగ్ ఉంది. బట్ ఇక్కడ మెటల్కి మధ్యలో బాండింగ్ లేదు. దెర్ ఈస్ నో డైరెక్ట్ బాండ్ బిట్వీన్ దీస్ టూ మెటల్స్, ఉండదు ఇది. ఓకేనా? సో పాలీమెటాలిక్ విత్ మెటల్ బాండ్స్, పాలీమెటాలిక్ వితౌట్ మెటల్ బాండ్స్. ఇది హోమోమెటాలిక్ అండ్ పాలీమెటాలిక్ ఆర్ హోమోన్యూక్లియర్ అండ్ పాలీన్యూక్లియర్. నెక్స్ట్ వన్ బేస్డ్ ఆన్ రియాక్టివిటీ. రియాక్టివిటీ అని అంటే మీకు ఇనార్గానిక్ రియాక్షన్ మెకానిజం డైరెక్ట్గా లేదు కాబట్టి దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ డిపెండింగ్ అపాన్ ది రియాక్టివిటీ వీ హ్యావ్ టూ టైప్స్. కాంప్లెక్సెస్ విచ్ ఆర్ హైలీ రియాక్టివ్, చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతే వాటిని లెబైల్ కాంప్లెక్సెస్ అని అంటాం. లెబైల్, ఇది మీకు థర్మోడైనమిక్స్లో వస్తాయి టర్మినాలజీస్. అండ్ స్లోగా రియాక్ట్ అవుతున్నాయి అనుకోండి, వీ కాల్ ఇట్ ఎస్ ఇనర్ట్ కాంప్లెక్సెస్. ఇనర్ట్ అని అంటే రియాక్ట్ అవ్వట్లేదు అన్న మీనింగ్ రాదు. ఇనర్ట్ కాంప్లెక్సెస్ ఆర్ దోస్ కాంప్లెక్సెస్ విచ్ రియాక్ట్ స్లోలీ. Labile complexes are those complexes which react at a faster rate. So based on the rate we call them as labile or inert. Reaction mechanism ki sambandhinchi. Next, metal and ligand both if we consider binary metal complexes అని అంటాం. Binary, ternary and quaternary metal complexes. Binary, ternary and quaternary అంటే ఏంటి? One metal and one type of ligand. One metal and one type of ligand. We call it as binary metal complex. సో బైనరీ మెటల్ కాంప్లెక్స్ అంటే ఒక మెటల్ ఒక టైప్ ఆఫ్ లిగాండ్ ఉంటే బైనరీ, ఒక మెటల్ టూ టైప్స్ ఆఫ్ లిగాండ్స్ ఉంటే టర్నరీ, ఒక మెటల్ త్రీ టైప్స్ ఆఫ్ లిగాండ్స్ ఉంటే క్వాటర్నరీ, ఒక మెటల్ ఫోర్ టైప్స్ ఆఫ్ మెటల్స్ ఉంటే క్వింటనరీ. క్వింటనరీ అంటే 5. అవి చాలా రేర్. ఓకే, సో ఇది ఇక్కడ చూడండి, ఒక మెటల్ ఒకే టైప్ ఆఫ్ లిగాండ్, ఒక మెటల్ ఒకే టైప్ ఆఫ్ లిగాండ్ బైనరీ, ఒక మెటల్ టూ టైప్స్ ఆఫ్ లిగాండ్స్ టర్నరీ, 3 1 2 3 టర్నరీ, ఒక మెటల్ 3 types of ligands quaternary. Quinternary, platinum, amine, you may take some other aqua, chloro, bromo, అది క్వింటనరీ అవుతుంది. అంతవరకు అవసరం లేదు, బట్ జస్ట్ ఇక్కడ చూడండి 1 2 3 4 5 అంటే ఒక మెటల్ అండ్ 4 టైప్స్ ఆఫ్ లిగెండ్స్ కాబట్టి దీన్ని క్వింటనరీ అని అంటాం. సో మోస్ట్ కామన్ వన్ ఈస్ బైనరీ. బైనరీ ఈజ్ ద మోస్ట్ కామన్ వన్. టర్నరీ కూడా వస్తూ ఉంటాయి. క్వాటర్నరీ కొంచెం రేర్గా వస్తూ ఉంటాయి. క్వింటనరీ ఇంకా రేర్. ఓకే, సో these are some terminology related to coordination metal complexes. More terminology is to be introduced. ఇంకా టర్మినాలజీ మీకు తెలియాలి. లిగండ్ అంటే ఏంటి, డోనర్ ఆటమ్ అంటే ఏంటి, కీలేషన్ అంటే ఏంటి, ఇలాంటివి టర్మినాలజీ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ క్లాస్లో ఇంట్రడ్యూస్ చేస్తూ థియరీస్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం. ఓకే, we have to even introduce different theories. So we'll have a short break, then physical chemistry class will begin.